కీర్తనలో 132:12 యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసిను, ఆయన మాట తప్పనివాడు, అతని రాజసింహాసనము నేను నిత్యము స్థిరపరిచిదను అంటున్నాడు. దావీదు పాపం చేశాడు, దేవుని సన్నిధి నుంచి దూరమయ్యాడు, పశ్చాత్తాపంతో దేవుని వాగ్దానం పొందుకున్నాడు. దావీదు కుమారుడు అని యేసు అని పిలువబడ్డాడు. వాగ్దానాలు పొందుకునేంత వరకు ప్రార్థన చేశాడు. దేవుని వాగ్దానాలు చాలా అమూల్యమైనవి. దేవుని దర్శనాల ద్వారా, కళల ద్వారా, వాక్యాల ద్వారా, స్వరం ద్వారా నిత్యము నిన్ను దర్శించుచు ఉండగా నువ్వు వాగ్దానాలని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, లేకపోతే దేవుని నామానికి మహిమ రాకుండా అడ్డంగా ఉన్నావేమో, రక్షణ కార్యం జరగకుండా నీ వలన జరగకుండా ఉంటుందేమో. అందుకని బిడ్డల కొరకు, ఉద్యోగం కొరకు, సేవ కొరకు, కుటుంబం కొరకు ఏదైనా వాగ్దానం చేసినప్పుడు తప్పక నెరవేరుస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. ముందు విశ్వాసం ఉంచు, ప్రార్థించడం ప్రారంభించు, వాగ్దానాలు నెరవేర్పు కొరకు ఎదురు చూడు, నీ నిరీక్షణ వ్యర్థపరచుడు. ఎన్ని సంవత్సరాలైనా నీ వాగ్దానాలు దేవుడు తప్పక నెరవేరుస్తాడు.